Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama. Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna. Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare హరే కృష్ణ. భక్తులకు ప్రణామములు. ప్రార్థన చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే లోకనాథ స్వామి నితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథము 4వ అధ్యాయం చదువుతున్నాము. నిన్న 19వ శ్లోకం చర్చించుకున్నాము. ఏవైనా కొన్ని అంశాలు అందరూ తల 2 పాయింట్లు చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రయత్నించండి అందరూ చెప్పడానికి. హరే కృష్ణ. వినిపిస్తుందా మా వాయిస్?
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నిన్న క్లాస్లో ఉన్నవారు నిన్న చర్చించిన అంశాలు కొన్ని పాయింట్లు చెప్పగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. మాతాజీ ప్రణామాలు. చెప్పండి మాతాజీ, కర్మ అకర్మ విశుద్ధ కర్మ వికర్మల గురించి చెప్పుకున్నాం మాతాజీ. నేను ఎవరైతే నిష్కామ కర్మ అంటే ఫలాపేక్ష లేకుండా ఆ ఏవైతే కర్మలు ఫలాపేక్ష లేకుండా కృష్ణ చైతన్యంలో ఉండి చేస్తారో అలాంటి కర్మలు అకర్మలుగా భావించబడతాయి అని చెప్పుకున్నాము. ఇంకా ఎవరైతే గనక కర్మ చేసి దాని మీద ఎలాంటి ఆసక్తి లేకుండా ఉన్న వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు అన్నట్లు చెప్పుకున్నాం మాట్లాడి. వాళ్ళు జ్ఞానులు అంటే కర్మ పట్ల ఎలాంటి ఇది లేనప్పుడు నిష్కామ కర్మ చేసే వాళ్ళు ఎక్కడ ఏ కర్మ గురించి అయినా కూడా వాళ్ళు ఎలాంటి టైంలో అయినా మరణ సమయంలో కానీ ఎలాంటి సమయంలో కానీ వాళ్ళు ఎలాంటి కర్మ గురించి ఆ కర్మ యొక్క ఫలము కానీ లాభము కానీ నష్టం గురించి కానీ ఆలోచించరు. వాళ్ళు ఎక్కడున్నా కృష్ణ చైతన్యంతో ఉండిపోతారు. వాళ్ళను జ్ఞానులు అంటారు. వాళ్ళకి ఏంటంటే సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి డిఫరెన్స్ అయితే వాళ్ళకి తెలుస్తుంది. సూక్ష్మ శరీరానికి ఆహారం వచ్చేసి మనము హరినామ సంకీర్తన చేయడము, స్థూల శరీరాన్ని మనం క్లీన్ చేసుకోవడము అంటే ప్రసాదాలు తీసుకొని క్లీన్ చేసుకోవడము అనేది అలా చెప్పుకొని వచ్చాం మాతాజీ. అంతే మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ఏమైనా ప్రయత్నిస్తారా? హరే కృష్ణ. అందరూ యాక్టివ్గా ఉండండి. మీరు విన్న అంశాలు చెప్పడానికి, చర్చించడానికి, అధ్యయనం చేయడానికి మనకి క్లాస్ ఇవ్వబడింది. హరే కృష్ణ. సుప్రజా మాతాజీ ఏమైనా చెప్తారా మీరు నిన్న విన్న అంశాలు? అందరం మనమే ఉండేది, ఏం మీరు టెన్షన్ పడద్దు. మీకు తెలిసినది, మీరు విన్నది, గుర్తున్నది ఒక పాయింట్ అయినా సరే చెప్పడానికి ప్రయత్నించండి. ఎవరేమనుకోరు. హరే కృష్ణ. సరే, ఈరోజు 20వ శ్లోకం చదవాలి. సతీష్ ప్రభుజీ 3 సార్లు చెప్పి అర్థంతో సహా వివరిస్తారా ప్రభుజీ? మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము దివ్య జ్ఞానము 20వ శ్లోకము. త్యక్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభి ప్రవృత్తోపి నైన కించిత్ కరోతి సహా. త్యక్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. త్యక్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. అర్థములు: త్యక్వా విడిచి, కర్మఫల ఆసంగం కర్మఫలములలోని ఆసక్తిని, నిత్య ఎల్లప్పుడూ, తృప్తః సంతృప్తి చెందినవాడు, నిరాశ్రయ ఎట్టి ఆశ్రయము లేనివాడు,
కర్మణి కర్మలో అభిప్రవృత్తః అపి పూర్తిగా నెలకొనినప్పటికిని ఏవా నిశ్చయముగా కించిత్ ఏది నా కరోతి చేయడు సహ అతడు. మరొకసారి అర్థాలు. త్యక్త్వా విడిచి, కర్మఫల అసంగం కర్మఫలములలోని ఆసక్తిని, నిత్య ఎల్లప్పుడూ, తృప్తః సంతృప్తి చెందినవాడు, నిరాశ్రయ ఎట్టి ఆశ్రయము లేనివాడు, కర్మణి కర్మలో, అభిప్రవృత్తః అపి పూర్తిగా నెలకొనినప్పటికిని, ఏవా నిశ్చయముగా, కించిత్ ఏది, స నా కరోతి చేయడు సహ అతడు. మాతాజీ ఒక్క నిమిషం ఎవరైనా చెప్ప. హరే కృష్ణ. ప్రతిపదార్థము, భావం, భాష్యము శ్రీల ప్రభుపాదుల ద్వారా. భావము: కర్మ ఫలముల ఎడ ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తుడును నిరాశ్రయుడును అయి ఉండేడివాడు, అన్ని విధములైన కర్మల యందు నియుక్తుడైనను కామ్యకర్మలు చేయనివాడే అగును. భాష్యము: మానవుడు ప్రతిదియు కృష్ణ చైతన్యమునందు శ్రీకృష్ణుని కొరకే చేయనప్పుడు ఆ భావన ఎందే కర్మబంధముల నుండి ముక్తి సాధ్యపడును. కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు దేవాది శుద్ధ ప్రవర్తించును. కనుక కర్మ ఫలముల ఎడ ఆసక్తిని కలిగి ఉండడు. అతడు సమస్త భారమును శ్రీకృష్ణునికే విడిచివేయుటచే స్వీయ పోషణమునందు కూడా ఆసక్తిని కలిగి ఉండడు. అతడు లేని వాటిని సంపాదించుటకు గాని, లేక ఇదివరకే తన ఆధీనమునందున్న వానిని రక్షించుకొనుటకు గాని ఆసక్తిని కనపరచడు. తన ధర్మమును శక్త్యానుసారం నిర్వహించి పిదప సర్వమును శ్రీకృష్ణునికే విడుచును. అట్టి అనాసక్తుడైన భక్తుడు ఏమీయును చేయని వాని చందమున కర్మల యొక్క మంచి చెడు ఫలముల నుండి సర్వదా విముక్తుడై ఉండును. ఇట్టి స్థితి అకర్మకు అనగా ఫలాపేక్ష లేని కర్మకు చిహ్నము. కనుకనే కృష్ణ చైతన్య రహితమైన ఏ కర్మ అయినను కర్తను తప్పక బంధించును. ఇదివరకే తెలుపబడినట్లు అది ఏ వికర్మ యొక్క నిజమైన స్వరూపమై ఉన్నది. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. కర్మ ఫలముల ఎడ ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తుడును నిరాశ్రయుడును అయ్యి ఉండేడివాడు, అన్ని విధములైన కర్మలయందు నియుక్తుడైనను కామ్యకర్మలు చేయనివాడే అగును. ఇది ఎలా సాధ్యమవుతుందని చెప్తున్నారు? ప్రతిదియు కృష్ణ చైతన్యం నందు శ్రీకృష్ణుని కొరకే చేయనప్పుడు. ఈ విధంగా భక్తుడు దేవాది దేవుని ఎడ గల శుద్ధ ప్రేమతోనే వర్తించును కనుక కర్మ ఫలముల ఎడ ఆసక్తిని కలిగి ఉండడు. అది ఇంకొక శ్లోకంలో వస్తుంది కదా, అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్య చిత్తంతో నన్నే స్మరించుతూ ఉంటారో వారి యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటాను, వారికి లేనివి సమకూర్చుతాను, వారికి ఉన్న వాటిని నేను రక్షిస్తాను అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ భక్తుడు తనకు ఉన్న వాటిని రక్షించుకోవాలని కానీ, తను లేని వాటిని సంపాదించుకోవాలని కానీ ఎటువంటి ఆసక్తి కలిగి ఉండడు. తనకేం కావాలనో భగవంతుడు ఇస్తారు అని ఆయనకు తెలిసి ఉండటే అందుకు కారణం. శ్రీల కోలావేచ శ్రీధర గారు అరటి దొప్పలు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. చాలా సామాన్యమైన అంటే లాభంతో వాటిని అమ్మేవారు. వచ్చిన లాభంలో కూడా మళ్ళీ సగం గంగాదేవి సేవకు ఉపయోగించేవారు. ఆయన ఇల్లు చూస్తే అన్ని రంధ్రాలు పడి ఉంటాయి, సూర్యుడు చంద్రుడు అందరు తొంగి చూస్తుంటారు. కానీ ఆయనకున్న భక్తికి మెచ్చి స్వయం భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడే చైతన్య మహాప్రభువుగా ఆయనతో రోజు వచ్చి మాట్లాడేవారు. అవి బేరం ఆడవడము, వాటిని ఉచితంగా తీసుకోవడము, ఆయన ఆట పట్టించడము అలాంటివి చేస్తూ ఉండేవారు అనమాట. కాబట్టి కోలావేచ శ్రీధర్కు నిమా యొక్క ఆ యొక్క చిలిపి పనులు చాలా ఇష్టం అన్నమాట. ఆయన ఎంతో ఆనందంగా ఆ అబ్బాయితో మాట్లాడేవారు, ఆయన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అది భగవంతుని యొక్క సర్వ ఆకర్షణ శక్తి అన్నమాట. ఆ విధంగా
కోలావెచ్చ శ్రీధర్ వారు శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకునేటప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఒక సొరకాయని తీసుకొని వచ్చి ఇస్తారు. సొరకాయ ఎక్కడైనా పండుతుంది, దాన్ని కొనడానికి ఏమి తీసుకురావడానికి ఏం కష్టం కాదు. కానీ అటువంటి సాధారణమైన దాన్ని తెచ్చిచ్చినప్పటికీ కూడా స్వామి ఎంతో సంతోషపడ్డారు. ఎందుకంటే ఆయన యొక్క భక్తిని, ఆయన యొక్క ప్రేమను మాత్రమే భగవంతుడు చూస్తారనమాట. ఆ వస్తువు ఎంత విలువైనది అలాంటివి భగవంతుడు పరిగణించదు. ఆ విధంగా ఆ సొరకాయ మళ్ళీ సన్యాసం తీసుకుంటే కోరికలు ఎటువంటివి ఉండకూడదు కదా. కాబట్టి అప్పుడే శచీమాతకు చెప్పి దానిని ప్రసాదం నైవేద్యం చేసి పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తారనమాట. భగవంతుడు అంత కరుణమయుడు, భక్తులు ప్రేమతో ఇచ్చిన వాటిని అలా స్వీకరిస్తారనమాట. అలా భక్తుడు కూడా తనకు కావాల్సిన వాటి కోసమే ఏం ప్రాకులాడడు, పూర్తిగా భగవంతునిపై ఆధారపడి ఉండి తనకున్న దాటిలోనే సంతృప్తి చెందుతారు అని ఇక్కడ ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా వివరిస్తారా? మీరు విన్నది, మీకు తెలిసినది ప్రయత్నించండి అందరూ చర్చలో పాల్గొనడానికి. ఇంకా సుధామ మహారాజు ఉన్నారు. ఆయన కూడా బ్రాహ్మణుడు కాబట్టి ఒకరి కిందికి బ్రాహ్మణులు ఒకరి కిందికి ఎన్నడూ పనికి వెళ్ళరన్నమాట. వాళ్ళు శాస్త్రాధ్యయనం చేయడము, శాస్త్రాలను ఇతరులకు బోధించడము ఇలాంటివే చేస్తూ ఉంటారు. ఉన్నతమైన స్థితిలో ఉంటారు కాబట్టి బ్రాహ్మణులు తపస్సు, యజ్ఞము, ధ్యానము ఇటువంటి కార్యాల్లో నెలకొని ఉంటారు. మధుకరికి వెళ్తే ఆయన 5 ఇళ్ళు మాత్రమే భిక్ష తీసుకునేవారు. 5 ఇళ్లలో ఏమీ లభించకపోతే ఆ రోజు ఉపవాసం ఉండేవారు అనమాట. అలా నిత్య సంతృప్తుడై ఉండేవారు. అలా సుధామ్ మహారాజు ఒకసారి అంటే ఎప్పుడు తన స్నేహితుడిని తలుచుకుంటూ ఉంటారు శ్రీకృష్ణుని. చిన్నప్పుడు ఇద్దరు సాందీపం అనే ఆశ్రమంలో చదువుకున్నారు కదా. ఎప్పుడు కృష్ణనామం జపిస్తూ కృష్ణుని గురించి చింతిస్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళ భార్య భగవంతుణ్ణి దర్శించి అలాగే మనకి ఇబ్బందులు తొలగేటట్లు ఏమైనా ఆయన నుంచి గ్రహించమని చెప్తారనమాట. కానీ సుధామ్ మహారాజుకి అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. కేవలం శ్రీకృష్ణుని సందర్శనం కోసం మాత్రమే బయలుదేరుతారు. ఆయన వెళ్ళేటప్పుడు ఆయనకు మధుకరిగా ఏదైతే వచ్చిందో కొన్ని అటుకులు, 3 పిడికలు మూట కట్టుకొని తీసుకొని వెళ్తారు. కానీ కృష్ణుడు సుధామ వస్తున్నారని తెలియగానే ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకొని తీసుకెళ్లి తన సింహాసనం మీదనే కూర్చోబెట్టి స్వయం రుక్మిణీదేవి వింజామర విసురుతూ ఉంటుంది. స్వామి పాదపద్మాలు కడిగి ఎంత ప్రేమగా సుధాముని ఆహ్వానిస్తారు. ఎంత ప్రేమగా ఆయనకు అన్ని సఫర్యలు చేసి ప్రసాదం పెట్టి చిన్నప్పటి విషయాలన్నీ గుర్తు చేసుకొని అవన్నీ తలుచుకుంటూ ఎంతో ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తారనమాట. అసలు సుధామ్ మహారాజు ఆశ్చర్యపోతారు. కృష్ణునికి నేను గుర్తుంటానా అసలు అనుకున్న అతన్ని కృష్ణుడే స్వయంగా వచ్చి అలా కౌగిలించుకొని పాదసేవనం చేసి, అంటే బ్రాహ్మణం ఎలా గౌరవించాలనేది రాజు కాబట్టి ఉన్నతమైన వారు ఏది ఆచరిస్తారో అందరూ అతన్ని చూసి అనుసరిస్తారు కాబట్టి అనుసరించాలి, అనుకరించకూడదు. కాబట్టి బ్రాహ్మణ్ణి అలా చక్కగా గౌరవించారనమాట కృష్ణుడు తన స్నేహితుడిని. తర్వాత నువ్వు నా కోసం ఏం తీసుకొచ్చావని ఆయన ఇవ్వలేకపోయినప్పటికీ ఇది అల్పమైందని తానే స్వయంగా తీసుకొని ఆ అటుకులు తీసుకుంటారనమాట. అప్పుడు 2 పీడికలకే మొత్తం సమస్త సంపద, ఐశ్వర్యాలు అన్ని కూడా సుధామ్ మహారాజుకు ప్రసాదిస్తారు. ఇంకా 3వ పిడికిలు తీసుకుంటే మనం కూడా వెళ్ళి దాసత్వం చేయాలి స్వామి అని ఆపుతుందన్నమాట లక్ష్మీదేవి అయినటువంటి శ్రీ రుక్మిణీదేవి. అలా సమస్తము మనం అడగకపోయినప్పటికీ కూడా భక్తులకు ఏం కావాలనో భగవంతుడు అన్ని చూసుకుంటారు. ఆయనే వారిని రక్షిస్తారు, వారికి లేని వాటిని ఇస్తారు, ఉన్న వాటిని రక్షిస్తారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి భక్తుడు ఎటువంటి కోరికలు ఉండవు ఆయనకు. ఏదైనా కావాలని పొందాలని అది లేకుండా కేవలం కృష్ణ సేవలోనే సంతృప్తి చెంది ఉంటారు. కాబట్టి అటువంటి శుద్ధ ప్రేమ గల భక్తునికి స్వయంగా భగవంతుడే అన్ని చూసుకుంటారు అన్నమాట. హరే కృష్ణ.
ఇంకా ప్రయత్నించండి, చాలా లీలలు ఉన్నాయి కదా, అందరు చెప్పండి. హరే కృష్ణ. ఈ శ్లోకం గురించి కూడా ఒక ఫాస్ట్ టైం ఉంది కదా, అనన్య చింతయంతో మాం ఏ జన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. వహామ్యహం అయి ఉండదు, దదామ్యహం అయి ఉంటుందని కొట్టేసి రాస్తారు కదా అర్జునాచార్యులు. ఆ ఫాస్ట్ టైం ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చెప్పండి. అర్జున ఆచార్యులు అదే ఈ శ్లోకం రాచ అందరి యోగక్షేమాలు అతను చూసుకుంటాడంటే ఆయన యాడ చూసుకుంటాడని అది కొట్టేస్తాడన. కొట్టేసిన తర్వాత ఆయన నదికి పోయి స్నానం చేయడానికి పోయి వచ్చిన తర్వాత పోతాడన్నమాట. అక్కడ పోయిన తర్వాత కృష్ణుడు బలరాముడు సరుకులన్నీ మోసుకొని తీసుకొని వచ్చి తన భార్యకి ఇచ్చారన్నమాట. ఇచ్చిన తర్వాత ఏం మా ఆయన రాలేదు, మీరు వచ్చినారంటే మమ్మల్ని మీ ఆయన పంపించినాడు, మీ ఆయన శిష్యులు మేమని చెప్తారన్నమాట. చెప్పిన తర్వాత వాళ్ళ పైన వాతలు ఉంటాయి అన్నమాట, కృష్ణ బలరాముల పైన వాతలు ఉంటే ఏంది ఇట్లా మీ వాతలు ఉన్నాయంటే మీ ఆయన మమ్మల్ని కొట్టినాడంటే ఇంతగా కొడతాడా చిన్నపిల్లలను, వచ్చినాక తన పని చెప్తాడని ఆమె చెప్తాది అనమాట. వచ్చే అంతలోకి ఆయన ఏం ఎక్కడికి పోయి తీసుకొచ్చినాడు కదా, ఇంట్లో వంటలన్నీ చేస్తుంటారు వాళ్ళ భార్య. చేస్తుంటే ఎక్కడి నుంచి వచ్చినాయి బా, నేను ఎక్కడికి పోలేదు తీసుకోవడానికి అని అంటే ఆమె భార్యను అడుగుతాడు అనమాట. ఇవన్నీ ఇంత వాసన వస్తుంది ఎక్కడ తెచ్చినా అంటే నువ్వే పంపించినావు కదా నీ శిష్యులతో. అంటే నేనెప్పుడు పంపించినా, ఆయన పంపించడం కాక వాళ్ళని కర్రతో కొట్టినావు అంటే నేనేం చేయలేదు ఇది అని ఆయన రూమ్ లోకి పోయి చూసుకుంటాడు అనమాట. కొట్టేసిన పుస్తకంలో చూసుకుంటే అది మళ్ళా యథాతథంగా అంటది. అప్పుడు ఆయన బాధపడతాడు అనమాట. నేను ఎంత మూర్ఖుని, భగవంతుడు అందరి యోగక్షేమాలను చూస్తాడని ఆయన అంటే నేను ఏడ చూస్తాడని కొట్టేసినాను, అందుకే భగవంతుడు నీకు ప్రత్యక్షమైనాడుగా నాకు ప్రత్యక్షం కాలేదని ఆయన ఆమె పట్టుకొని ఏడుస్తాడు అనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ, హరి బోల్. ధన్యవాదాలు మాతాజీ. స్వయంగా తానే వహిస్తానని అక్కడ చెప్తుంటే దదామ్యహం అంటే తన ద్వారా తనే స్వయంగా రాకుండా తన ప్రతినిధుల ద్వారా చూసుకుంటారని అక్కడ ఆయన భావించారు. కానీ నేనే స్వయంగా చూసుకుంటాను అలాంటి శుద్ధ భక్తుల యొక్క యోగక్షేమాలు అని భగవంతుడు అక్కడ ఆ లీలలో చూపించారు. హరి బోల్. హరే కృష్ణ. భక్తులు ఇచ్చే యోగక్షేమాలు చూసుకొని నేను కళ్ళారా చూసాను మొత్తం. మా ఊరికి అడుగునా నేను ఇప్పుడు చెప్తాను ఆ ముస్లాం ఏం లేదు, కనీసం ₹1 డబ్బులు లేదు, ఒక ఎకరా భూమి లేదు, ఒక తులం బంగారు లేదు, కొడుకులు లేరు, పిల్లలు లేరు, భర్త లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు. ఏం లేకపోయినా తను ఖచ్చితంగా టయానికి వస్తానే అది తింటనే అది మళ్ళీ తన తినేదాంతోనే మళ్ళీ ఎవరికి ఎందుకు పెడతానే అది. భగవంతుని మీద ఆధారపడితే ఖచ్చితంగా నేను కూడా చూసిన మాత ఇది కళ్ళారా. హరే కృష్ణ. హరి బోల్, హరి బోల్. అదే శ్రీల నారద మహర్షి వారు మృగారికి చెప్తారు కదా, మృగారి చాలా వేటాడి అంతా చేస్తుంటే నీ పాపం నీ భార్య బిడ్డలు పంచుకుంటారేమో అడిగి రాపో అంటే, మేమెందుకు పంచుకుంటాము, మమ్మల్ని పోషించవలసిన బాధ్యత నీది, నీ పాపం నువ్వే అనుభవించాలా, మేమేం పంచుకోము అని చెప్తే ఆయనకు రియలైజేషన్ కలుగుతుంది. అప్పుడు నారద మహర్షి ఇంకేవన్నీ వదిలేసి ఒక తులసి చెట్టుని పెట్టుకొని నువ్వు హరినామం సంకీర్తన చెయ్యి అంటే, మరి నా పోషణ ఎట్లా అంటే అవన్నీ భగవంతుడే చూసుకుంటారు, నువ్వు హరినామ సంకీర్తనం చేయడమే ముఖ్యము, నేను చెప్పినట్లు చేయని చెప్తారు. ఆయన పెట్టి ఏర్పరచుకొని హరినామ సంకీర్తనం చేస్తూ ఉంటే అందరు ప్రజలందరూ మృగారు ఇంత క్రూరుడు, ఇంత సాధువైపోయినారు, అతను చక్కగా భజన చేసుకుంటున్నారు అని అతనికి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ తీసుకొని వెళ్ళేవారు అనమాట. అవి వాళ్ళకి సరిపోవడమే కాకుండా ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు పంచుతున్నారు. అలా జరుగుతుందన్నమాట. హరే కృష్ణ. భక్తులందరూ ఇప్పుడు చేసేది కూడా అదే అనమాట. వాళ్ళు కేవలం భగవంతుని మీద ఆధారపడి చక్కగా హరినామ సంకీర్తన, హరికథ శ్రవణం చేస్తూ కీర్తనం చేస్తూ ప్రచార కార్యక్రమాలు ఉంటే వాళ్ళకి ఏ టయానికి ఏం కావాల్సినది అన్ని భగవంతుడే స్వయంగా పంపిస్తున్నారు. అందరికీ ప్రసాద వితరణ చేస్తున్నారు భక్తులందరూ. హరి బోల్. ఇక్కడ మన కోసం సుబ్బయ్య ప్రభుజీ వాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా అలా సంపూర్ణంగా ఆధారపడిన శుద్ధ భక్తులు. భగవంతుడు ప్రచార కార్యక్రమంలో అన్ని విధాలుగా వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నారు. ఎంతో చక్కగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ, స్వాగతం.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. ప్రణామాలు. హరే అదే కృష్ణ. ఈరోజు సమయం అనేది, అందువల్ల జాయిన్ అయినాము ఈ సమయంలో. మిగతా చ- గుడి సేవల కారణంగా ఈ సమయంలో అటెండ్ కాలేని పరిస్థితి. హరే అదే కృష్ణ. ఈరోజు మీ నుంచి విందామని అట్లా జాయిన్ అయినాము. మేము వినాలి ప్రభుజీ, మాకు సంగతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. చెప్పండి ప్రభుజీ మీ అనుభవాలు. ఇక్కడ 4వ అధ్యాయము దివ్య జ్ఞానం నుంచి 20వ శ్లోకం చదువుతున్నాం ప్రభు. ఉమ్. ఇక్కడ భక్తులు అంటే ఎలా ప్రతిదీ కృష్ణ చైతన్యంతో శ్రీకృష్ణుని కొరకే చేస్తూ ఉంటారు. వాళ్ళు శుద్ధ ప్రేమతో వర్తిస్తూ ఉంటారు కాబట్టి కర్మఫలంలో ఏడ ఆసక్తిని కలిగి ఉండరు. అటువంటి వాళ్ళు ఎంతో నిత్య సంతృప్తులుగా ఉంటారు. ఆ వాళ్ళు అన్ని కర్మల యందు నియుక్తులైనా కూడా ఎటువంటి కామ్య కర్మలు చేయని వాళ్ళే అవుతారు. అటువంటి వాళ్ళ స్వీయ పోషణము ఉమ్, కృష్ణునికే విడిచివేసి ఉంటారు కాబట్టి వాళ్ళకు లేని వాటిని ఇవ్వడానికి, వాళ్ళకు ఉన్న వాటిని రక్షించడానికి భగవంతుడు ఎప్పుడు ఆ ఆ, సిద్ధంగా ఉంటారు. వాళ్ళేమి తమకున్న వాటిని రక్షించుకోవడానికి కానీ తమకు లేని వాటిని సంపాదించుకోవడానికి కానీ ఆసక్తి కలిగి ఉండరు అని ఇక్కడ ఇదంతా చర్చించుకుంటున్నాం ప్రభుజీ. చాలా కొన్ని పాస్ట్ టైం చెప్పుకున్నాము. మృగారి యొక్క స్టోరీ చెప్తుంటే మిమ్మల్ని గుర్తు చేసుకున్నాం ప్రభుజీ. భగవంతుడు ఎవరైతే తన భక్తియుక్త సేవలో ఉంటారో వాళ్ళకు కావలసినవన్నీ వాళ్ళు ఎలా పంపిస్తారు, వాళ్ళు స్వీకరించి ఇతరులకు ప్రసాద వితరణ కూడా చేస్తున్నారు అనేది భక్తులందరూ ప్రచార కార్యక్రమాలు చేసే వాళ్ళందరి గురించి గుర్తు చేసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. మీ అనుభవాలు చాలా ఉంటాయి కదా, చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అంటే మామూలుగా ఇక్కడ ఇస్కాన్లోకి వచ్చి 2012 నుంచి ఇప్పుడు 25 అంటే దాదాపు 13 సంవత్సరాలు అవుతోంది. ఒక 8 ఇయర్స్ నుంచి ఇక్కడ చెన్నూరు మందిరంలో సేవ చేయడం జరుగుతుంది. అయితే కొన్ని అనుభవాలు మీతో పంచుకోవడానికి చాలా ఉన్నాయి. అనుభవాలు ప్రాక్టికల్గా, అంటే కృష్ణుడు మనం చెయ్యాలా సేవ కృష్ణుని కోసం అని అనుకున్నప్పుడు అది ఏదో ఒక విధంగా చేసే శక్తిని అయితే ఇస్తాడు. సిన్సియర్గా మనం అనుకున్నప్పుడు, అంటే ఒక 10% చేయాలనుండి 90% చేయాలని లేనప్పుడు, అంటే 50-50 ఉన్నప్పుడు అని కాకుండా 100% మనం ఆ సేవ ఏదైతే ఉందో అది చెయ్యాలని అనుకున్నప్పుడు ఆ చేసే శక్తిని కృష్ణుడు మనకు ఇస్తూ ఉంటారు. ఈ మామూలుగా 8 సంవత్సరాల నుంచి ఇక్కడ చెన్నూరులో గుళ్ళో సేవ చేస్తూ ఉన్నాం నేను వచ్చేసి. దాంట్లో కొన్ని అనుభవాలు ఏంటంటే, ఒకసారి ఇంటి దగ్గర చేసేవాళ్ళం స్టార్టింగ్లో. ఇంటి దగ్గర జనాలు ఎక్కువ వచ్చేటప్పుడు అక్కడ ఒక 20-30 మంది మాత్రమే కూర్చునేదానికి ఉంది. దామోదర మాసం కొద్దిగా పెద్ద ఎత్తున చెయ్యాలా అని అనుకున్నప్పుడు అప్పుడు స్టార్టింగ్లో కొన్ని అప్పులు ఉన్నాయి, సంపాదించి అప్పులు కట్టడానికే పరిస్థితి ఉంది. దామోదర మాసం చేయాలి ప్రసాద వితరణ అంటే కొద్దిగా ఖర్చు అవుతుంది. అయినా కూడా 100 రూపాయలు ఉండింది అనమాట చేతిలో. ఆ 100 రూపాయలు ఉంటే స్టార్ట్ చేసాము. ప్రతిరోజు 150 నుంచి 200 మంది వచ్చేవారు. రామాలయంలో చేసిండే ఒక 5 ఇయర్స్ కిందట. అప్పుడు 5 ఇయర్స్ కాదు, 8 ఇయర్స్ కిందట ఇంటి దగ్గర నుంచి స్టాప్ చేసి అక్కడ చేసేటప్పుడు 100 రూపాయలతో స్టార్ట్ చేసాము. ఒక నెల రోజులు కూడా ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు ఆ గుడికి వచ్చేవాళ్ళు, ప్రసాద వితరణ అట్లా చేస్తూ అప్పుడు 60-70 వేలు ఖర్చు అయిందనమాట. అంటే ప్రతిరోజు ఎవరో ఒకరు స్పాన్సర్ చేయడం అట్లా జరుగుతుంది. ఆ హరే తర్వాత ఆ తర్వాత వాళ్ళు ఆ నెల రోజులు చేసేసరికి అక్కడ ఉన్నటువంటి పూజారి గారు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణ్స్ ఆయన, ఏంది మీరు కీర్తన చేస్తున్నారు, కథ చెప్తున్నారు, హారతి ఇస్తున్నారు, మీకేమో వచ్చి హారతి ఇస్తే కనుక 100 అట్లా వేస్తారు హారతి ప్లేట్లో, లేదంటే ప్రసాదానికి ఈరోజు మేము చేస్తాం రేపు మేము చేస్తామని 10 రోజుల ముందే ఫిలప్ అయిపోతూ వస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను హారతి ఇస్తే 2 రూపాయలు బిల్ల వేస్తే 1 రూపాయి మళ్ళీ రిటర్న్ తీసుకుంటారు హారతి ప్లేట్లో నుంచి.
మీకు ఏంటి ఇలా వస్తుందని ఇంకా ఆయన కొద్దిగా అథారిటీ వాళ్ళకి చెప్పి ఇది ఇలాగే కొనసాగితే గనక మన మందిరము డౌన్ అవుతుంది అని ఆయన వాళ్ళతో చెప్పడం, వీళ్ళు గనక మందిరంలో చేస్తే నేను పూజారిగా డ్రాప్ అవుతాను అని చెప్పారనమాట. నేను వేరే గుడికి వెళ్తాను, వీళ్ళు ఈ గుడిలోనే కంటిన్యూ చేస్తే అని చెప్పారు. అప్పుడు 150-200 మంది వచ్చేవారు. అయితే ఇంకా అందరూ కూడా ఎక్కడో ఒక చోట ఎక్కువ మంది అటెండ్ అయ్యి ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఇంటి దగ్గర వసతి లేదు కదా అనేటప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మందిరానికి ఉండే స్థలం ఏదైతే ఉందో అది ఒకప్పుడు రైస్ మిల్ అయితే ఖాళీగా ఉంటే వాళ్ళని అడిగాము ఇట్లా చేసుకోవచ్చా అంటే ఆయన చెప్పారనమాట, నేను ఆ, ఆ, కళ్యాణ మండపం కట్టాలనుకుంటున్నా, కళ్యాణ మండపం కట్టాలనుకునేంత వరకు మీరు ఉండొచ్చు, ఖాళీగా ఉంది కాబట్టి వినియోగించవచ్చు అంటే సరే అని మనం చేరాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాము. ఏదైనా రెంట్ ఇమ్మంటారంటే రెంట్ వద్దులేండి, ఖాళీగానే ఉంది, మీరు వాడుకోండి దైవ సేవకి అని చెప్పారు. మామూలుగా అయితే ఆయన వేరే వాళ్లకు రెంట్ ఇస్తే కనుక 10,000 రూపాయలు ఇస్తామని కూడా అడిగారు. ఈ 8 సంవత్సరాల నుంచి రెంటే 10 లక్షలు అయి ఉండేది ఆయనకు ఇవ్వాల్సి వస్తే. కానీ కృష్ణుడు, ఆయన హృదయంలో ఉన్న కృష్ణుడు అది చేశారు. ఇక్కడ చేసేటప్పుడు కూడా మధురేష్ ప్రభు ఒకటే చెప్పారు, మీరు ప్రచారం చేసేటప్పుడు కృష్ణుని పైన ఆధారపడండి, కృష్ణ నామం ఎలా ప్రచారం చేయాలి, కథ ఎలా ప్రచారం చేయాలి అనేది మాత్రమే ఆలోచించండి, కృష్ణుడు మీకు ఏది కావాలనో అది సమకూరుస్తారు అనేసి. కొన్ని సందర్భాల్లో గుడికి వచ్చేటటువంటి భక్తులు ఆ స్టార్టింగ్ స్టేజ్లో అంటే మాకు ఆ ఇల్లు తప్ప ఇంకేం లేదు, బంగారు కానీ ధనం కానీ అట్లాంటిది, కానీ ప్రచారం చేయాలనే కోరిక అయితే ఉన్నింది. ఒక దుణ్యమైన ప్రసాదం ఇచ్చేవాళ్ళము. ఏదన్నా ఎక్కువ వస్తువులు సమకూరినప్పుడు భోజన ప్రసాదం అట్లా సమకూర్చే వాళ్ళము. కొందరు భక్తులు తెలిసిన కోటేశ్వర్లు ఉన్నారు, వాళ్ళను అడుగుదామా డొనేట్ చేస్తారు అని అన్నారు డైలీ యాక్టివిటీస్కి. అప్పుడు మధురేష్ ప్రభుని అడిగింటే చెప్పారనమాట, అంటే తెలిసిన వాళ్ళు ఒకరు ఉంటారు, 10 మంది ఉంటారు, లేదంటే చివరికి 100 మంది ఉంటారు. 100 రోజులకు 100 మంది అయిపోతే 101వ రోజు పరిస్థితి ఏంటి, కృష్ణుని మీద ఆధారపడండి, కృష్ణుని తరపున చేయండి, కృష్ణుడే సప్లై చేస్తారని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనము ఎవరిని కూడా మందిర నిర్వహణకు కానీ లేదంటే ప్రసాదానికి కానీ మీరు స్పాన్సర్ చేయండి అని అడిగినది లేదు. కానీ ఏ రోజుకు ఆ రోజు ప్రసాదము 50 మంది వస్తే 50 మందికి కృష్ణుడు ఏర్పాటు చేస్తుంటాడు, 100 మంది వస్తే 100 మంది, 500 మంది వస్తే 500 మందికి భోజన ప్రసాదం అనేది ఏర్పాటు అవుతుంటుంది. ఈవెన్ కరోనా టైంలో కూడా అందరూ 50,000 లక్ష రూపాయలు జాబ్ చేసే వాళ్ళు కూడా ఎట్లా మా పరిస్థితి, ఉద్యోగాలు పైన ఇబ్బంది అనే టైంలో కూడా ప్రతిరోజు కరోనా రాకముందు చేసే ప్రసాద వితరణ కన్నా కరోనా టైంలో ఎక్కువ మందికి ప్రసాద వితరణ చేసేటటువంటి ఆ శక్తిని ఇచ్చారనమాట. అంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా భక్తులు వస్తారు అని చెప్పింటారు ఎక్కువ మంది, సరే రండి అని చెప్తాము. ఇక్కడ చూస్తే ఒక 100 రూపాయలు కూడా ఉండదు జోబీలో. కానీ ఆ భక్తులు వచ్చే సమయానికి ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ద్వారా కృష్ణుడు అయితే వస్తువులు ఏర్పాటు చేయడము, ధనం ఏర్పాటు చేయడము జరుగుతూ ఉంటుంది. ఒకరోజు అయితే ఉదయం భక్తులు వస్తారు, ఒక 100 మంది ప్రసాద వితరణ చేయాలి, ఏం లేదు. అయితే ఒక అతను ఎప్పుడూ గుడికి రాలేదు, తొలిసారి గుడికి వచ్చారు, ఒక చిన్న పాపని ఎత్తుకొని వచ్చి నేరుగా హుండీలో అమౌంట్ వేశారనమాట, ఒక 5,000 రూపాయల అమౌంట్. నేను నాగేంద్ర ప్రభు ఉన్నాము అప్పుడు మందిరంలో. వచ్చారు, 5,000 అమౌంట్ హుండీలో వేశారు, నేరుగా వెళ్ళిపోయారు అనమాట. అసలు అతను అప్పుడు వరకు నేను చూడలేదు, ఆయన చూడలేదు, మాట్లాడలేదు, వేశారు వెళ్ళిపోయారు. ఎంత వేసింది మేము చూడలేదు. అయితే అతను వెళ్తానే ఇంకా రేపటికి ప్రసాదానికి అవసరం ఉంటుంది కదా, ఎంత వేశారో చూడండి నేను చూస్తే రేపటికి ప్రసాదానికి మేము ఏదైతే చేయాలనుకున్నామో దానికి ఎంత అయితే అవసరమో అంతనే వేసి వెళ్ళారనమాట. అంటే అప్పుడు అనిపించింది, అంటే మనం కృష్ణుని కోసం చెయ్యాలి, భక్తుల కోసం ప్రసాదం అని అన్నప్పుడు అది ఏర్పాటు అవుతుందని. అంతేందుకు నిన్న తిరుపతి నుంచి భక్తులు బయలుదేరి వస్తున్నారు, అంతా కట్టుకొని పాదయాత్ర రథము. శ్రీరామ్ ప్రభు ఫోన్ చేశారనమాట,
ప్రభు ఇట్లా మేము చింతకొమ్మ దిన్నకు వస్తున్నాము, అక్కడ భక్తులు వచ్చేసరికి సాయంత్రం 5 అవ్వచ్చు, మీరేమైనా ప్రసాదం ఏర్పాటు చేయగలరంటే సరే ప్రభు అని చెప్పాను. ప్రభుతో చెప్పేటప్పుడు జేబులో 100 రూపాయలు కూడా లేదు. ప్రభుతో అయితే చెప్పాను. అంటే అంతకుముందు తిరుపతికి వెళ్ళేటప్పుడు కూడా కాజీపేట దగ్గర నుంచి అట్లా ఉన్నప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయగలరు అన్నప్పుడు కొన్ని రోజులు చెన్నూరు మందిరం నుంచే అట్లా ఏర్పాటు చేసినాము. అందుకనేసేమో ప్రభు సంప్రదించారు. అయితే ఇంకా ప్రసాదం ఏర్పాటు చేయాలి. అయితే ఇంతకు ముందు ఏంటంటే ఎప్పుడన్నా అమౌంట్ లేనప్పుడు అంగట్లో ఒక్కొక్కసారి అప్పు అయినా సరే చేసి అది ఒక్కోసారి సేవ చేసి మళ్ళీ ఏదైనా అడ్జస్ట్ అయినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఇస్తూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఒక సంవత్సరం నుంచి అయితే ఏంటంటే ఏది ఉంటే అది మనం చేయాలి, అంగట్లో అయితే అప్పు పెట్టకూడదు, కృష్ణుని సేవకు ఏది ఉంటే అది ఏది లభ్యమైతే అది చేయాలని ఒక నియమంగా పెట్టుకుని అప్పు అయితే పెట్టడం లేదు. అయితే ప్రభు ఫోన్ చేసేటప్పటికి అమౌంట్ లేదు. అయితే ఇంకేమనుకున్నా అంటే సరే అంగట్లో అప్పు తీసుకొని వస్తాము ఆ సరుకులమైన, మళ్ళీ అడ్జస్ట్ అయినప్పుడు భక్తులు ఎవరైనా స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు దాన్ని పే చేయొచ్చు అని. అయితే ఒక భక్తులు అంటే గుడికి ఒక్కసారి కూడా రాలేదు. ఆయన ఫోన్ చేసి పలానా అంగట్లో మీరు ఇట్లా ఒక 3,000 రూపాయలకు సరుకులు తీసుకోండి, మీరు అక్కడ ప్రసాద వితరణ చేస్తూ ఉంటారు కదా అని గుడికి ఒకసారి కూడా రానటువంటి వ్యక్తి అతనికే అతను ఫోన్ చేసి మీరు తీసుకోండి అని చెప్పారు. అది సరుకులు తీసుకొని వచ్చి నిన్న వంట సేవ చేసి నిన్న సాయంత్రము చింతకొమ్మ దినకు వెళ్ళి భక్తులకు ప్రసాద సేవ చేయడం అనేది జరిగిందనమాట. అంటే ఇట్లా ఎన్నో మాతాయి హరి బోల్ హరి బోల్, హరే కృష్ణ. అంటే మీరు చెప్పారు కదా, అంటే కృష్ణుని సేవ మనం చెయ్యాలా అని అనుకున్నప్పుడు అది ఏదో ఒక విధంగా ప్రసాదాన్ని ఇప్పటి వరకు అయితే గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మాకు కానీ లేదు గుడికి వచ్చిన ఏ ఒక్కరికి కానీ భోజన ప్రసాదం లేదు అనే పరిస్థితి లేదనమాట. ఇక్కడ ఎంతమంది అన్నా రాని కొన్ని వేల మందికి ప్రసాద వితరణ చేసి ఉంటాం. అయితే నాకు అనిపించింది, నేను వ్యాపారము వృత్తో చేసింటే ఇస్కాన్లోకి రాకముందు కొద్దిగా అప్పులు ఉన్నప్పుడు అప్పుడు సంపాదించేటప్పుడు నెలకు ఒక 30,000 నుంచి 50,000 అట్లా వచ్చేది. దాంతో కుటుంబ పోషణ చేస్తూ మేము ఎవరికైనా పెట్టాలంటే నెలంతటికి కలిపి ఒక 50 మందికో 100 మందికో వితరణ చేసేవాళ్ళం ప్రసాదము. కృష్ణుని సేవలో ఉండడం వల్ల మధురేష్ బాబు గైడెన్స్ ప్రభుపాద దాంట్లో ఉండటం వల్ల ఇవాళ ఎంతమంది వచ్చినా సరే ప్రసాదం ఏర్పాటు చేయగలము. ప్రసాదం ఏర్పాటు చేయడానికి ధనమే ఉండనవసరం లేదు అనేసి ఎన్నో ఉదాహరణలు అన్నమాట. అంటే ఏదో ఒక విధంగా దానికి ఏర్పాటు అవుతుంది. ఇప్పుడు శ్రీరామ్ ప్రభువును కూడా అడిగా అనమాట, ఏం ప్రభు ఎలా ఉంది పరిస్థితి, మొన్న ఫోన్ చేసినప్పుడు ప్రసాద వితరణ అందుకు చక్కగా సాగుతుందా, బుక్ డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రసాదానికి వస్తువులు కానీ మెయింటెనెన్స్ అంటే ఏం ఇబ్బంది లేదు ప్రభు, ఏ రోజుకి ఆ రోజు ఏం ఇబ్బంది లేకోకుండా జరిగిపోతుంది. ఎవరైనా సెంటర్ అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళకు తెలియచేస్తాం, వాళ్ళు చేస్తున్నారు, లేనప్పుడు మనమే వస్తువులు ఉన్నాయి పాత్రలు ఉన్నాయి చేస్తున్నామని చెప్పారు. అంటే వాళ్ళందరూ కృష్ణుని కోసము సమయం కేటాయిస్తూ ఉన్నారు కాబట్టి కృష్ణుడే వాళ్ళకు కావలసిన ప్రసాదం అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే మనం ఏదైతే ప్రభుపాద లెక్చర్ కూడా నిన్న ఒకటి వింటున్నా, ఏదైతే 2 పూట్ల ఆహారముకైతే మనం ఎంత కష్టపడని అవసరం లేదు. 84 లక్షల జీవరాశులకు అన్నిటికి కూడా కృష్ణుడు ఏర్పాటు చేస్తున్నారు, మనకు కూడా ఉంది ఆ ప్రసాదం అనేది. కాబట్టి ఇంత గాడిద చాకరీ చేయని అవసరం లేదు. ఫస్ట్ యూ షుడ్ బికమ్ ఏ సిన్సియర్ సర్వెంట్ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఇఫ్ యూ బికమ్ ఏ హంబుల్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ దెర్ ఇస్ నో స్కేర్సిటీ అని ప్రభుపాద చెప్తారు. మొట్టమొదట మనం చేయాల్సింది కృష్ణునికి శ్రద్ధ గల ఒక సేవకుడిగా మనం ఉంటే నీకు ఏం కొదవలేదు, అన్నీ కృష్ణుడి చేత అది సప్లై చేయబడుతుంది అని. కొంతమంది అయితే ఇక్కడ గుడికి వచ్చే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు అనమాట, వేరే గుళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు అట్లా
వాళ్ళు మేమైతే కనుక గుడి మెయింటెనెన్స్కి 1,00,00,000 50 లక్షలు అట్లా పెట్టి ఫిక్స్డ్గా దాని మీద వచ్చే వడ్డీతో పూజారికో కసువు తోసే వాళ్ళకో పూల సేవకో అని ఇంత వాడుతూ ఉన్నా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది. మీకు పైనుంచి ఫండ్స్ ఏం రావు, పైగా మీకు అక్కడ శాలరీ ఉండదు, ఎవరైనా ఫిక్స్డ్గా డొనేషన్ చేసేదానికి అట్లా ఉండదు. అయినా కూడా మీరు మా మందిరాల్లో జరిగేదానికన్నా ఎక్కువ ప్రసాద వితరణ ఎలా చేయగలుగుతున్నారు అని కొన్ని మందిరాలు మెయింటైన్ చేసే వాళ్ళు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అడగడం జరిగిందన్నమాట. అప్పుడు చెప్పింది ఏంటంటే, ధనం ఉండి ప్రచారం చేయగలం అనేది ఉత్తది, కృష్ణుడి మీద విశ్వాసం ఉండి చేయాలనుకుంటే చేయగలము. జపమాలతో జపం చేయడం, భాగవతం చదవటం ద్వారా కృష్ణుని మీద విశ్వాసం ఏర్పడుతుంది. ఆ విశ్వాసంతో మనం ఒక అడుగు ముందుకేసినప్పుడు కృష్ణుడు 99 అడుగులు మన వైపు వేసి మనకు ఆ శక్తిని అనేది ప్రసాదిస్తాడు. మనం చేయాలనుకుంటే, అంటే మన కోరికను బట్టి కృష్ణుడి స్పందన అనేది ఉంటుంది. అంటే మనం ఎంత స్థాయిలో చేయాలనుకుంటే అంత స్థాయి. ఇప్పుడు మేము కోరిక ఉన్న ప్రకారం చిన్న స్థాయిలో చేయాలంటే ఒక గ్రామంలో చెన్నూరులో చేసే శక్తిని ఇచ్చారు. ఇప్పుడు మధురేష్ ప్రభు ప్రొద్దుటూరులో చేయాలి, కృష్ణాష్టమి జరపాలి, 1000 మందికి ప్రసాద వితరణ చేయాలి అని అన్నప్పుడు మధురేష్ ప్రభుకు కూడా ఆ శక్తిని కృష్ణుడు ఇస్తారనమాట. అంటే ఎవరో ఒకరిని పంపిస్తే, ఇదిగో నా మధురేష్ ప్రభు అక్కడ సేవ చేయాలనుకుంటారు, మీరు వెళ్ళి సహకరించండి అన్నప్పుడు శారీరకంగా సేవ చేసేవాళ్ళు, ధన రూపంలో మాటల రూపంలో సేవ చేసేవాళ్ళు మధురేష్ ప్రభువుకు దగ్గర అవుతారు. అంటే అకార్డింగ్ టు దేర్ డిజైర్ అనమాట, వాళ్ళ కోరికను బట్టి. ఇప్పుడు మేము మా శక్తిలో మేము చేయాలనుకుంటే ఇక్కడ కొద్ది మందితో ఇది నడుస్తూ ఉందన్నమాట. ఇంకా మహారాజులు ఉంటారు, పెద్ద ఎత్తున చేయాలి, ప్రపంచవ్యాప్తంగా చేయాలి అని కోరిక వాళ్ళకు ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చేసే శక్తిని ఇస్తున్నారు. ప్రభుపాద చెప్పారు శ్రీల జయపతాక మహారాజుకు, నువ్వు ఇది టెంపుల్ నిర్మాణం చెయ్యి, దీని బాధ్యత స్వీకరించు అని. 50 ఏళ్ళ క్రిందట ఒక 4 ఎకరాలు తీసుకున్నారు మాయాపూర్లో, కానీ ఇవాళ ఇప్పుడు 2000 ఎకరాల పైన ఉంది. 2000 మంది మంగళహారతికి వస్తున్నారు. కాంగ్రిగేషన్ అంతా కలిసి 1000 మంది ఉన్నారు. కానీ 50 ఏళ్ళ కిందట ఒక ఇద్దరు వెళ్ళి ఆ 4 ఎకరాల స్థలము కొన్నారు. కానీ ప్రభుపాద్ చెప్పారు, ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద మందిరం ఉండాలి. మై ఐడియా ఈజ్ హోల్ వరల్డ్ టు అట్రాక్ట్ మాయాపూర్ అని ప్రభుపాద్ చెప్పారన్నమాట శ్రీల జయపతాక మహారాజ్కు. ప్రపంచమంతా మాయాపూర్కు రావాలి. ఒక్కసారి మాయాపూర్లో అడుగు పెట్టారంటే వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు జపమాల తీసుకొనే వెళ్ళే విధంగా ఇది ఉండాలి. అంటే మహారాజు సిన్సియర్గా ట్రై చేస్తూ ఉన్నారు, పెద్ద మందిరం అనేది నిర్మాణం అవుతుంది. అంటే వాళ్ళ కోరికను బట్టి శ్రద్ధను బట్టి జరుగుతుంది. కృష్ణుడైతే ఎనీ టైం రెడీ. ఇప్పుడు మీరు సేవ చేయాలన్నా, నేను సేవ చేయాలన్నా, ఎవరు సేవ చేయాలన్నా కృష్ణుడైతే మనకు హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నారు. అయితే మనము ఆ కోరికను పెంచుకోవటంలో ఉంది మాతాయి. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, ప్రతిరోజు కృష్ణుని గురించి కీర్తిస్తున్నారు, భగవద్గీతను వివరిస్తూ ఉన్నారు. ఆ వివరించడం వల్ల కృష్ణుడు సంతృప్తి చెందుతారు. ఈరోజు కూడా ఒక లెక్చర్ విన్నా అనమాట ప్రభుపాద్ది, ప్రాణైరర్థై ధియా వాచ. అంటే మనము మొత్తం జీవితాన్ని కృష్ణుడికి అర్పణ చేయడం ఉన్నతమైంది. అది చేయలేకుంటే మన యొక్క సంపాదనలో కుటుంబ పోషణకు పోను, మిగిలినటువంటి ధనంలో 50% కృష్ణుని కోసం ఖర్చు చేయాలి. అది మనం అంత ధనం లేదు, కుటుంబ పోషణకే సరిపోతుంది అని అన్నప్పుడు కనీసము మనము మన యొక్క నాలెడ్జ్ని, దియా అంటే జ్ఞానం ఏదైతే పొందామో దాన్ని అందించడం. అది కూడా చేయలేము, మనము విని చదివి అర్థం చేసుకొని వివరించలేము అని అన్నప్పుడు వాచ అంటే వచన రూపంలో జపం చేయండి, గుడికి రండి, ప్రసాదం తీసుకోండి అని ఇంత మటుకు చెప్పగలిగిన అది కూడా సేవనే. అట్లా మీరు కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా సేవ చేస్తూ ఉంటారు, కృష్ణునికి వచన రూపంలో సేవ చేస్తూ ఉంటారు. ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేయొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా ధన్యవాదాలు. మీ అమూల్యమైన అనుభవాలన్నీ చెప్పారు.
మాకు ఒక విశ్వాసం వస్తుంది అనమాట, భగవంతుడు మనల్ని ఎప్పుడు ఎట్లా రక్షిస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారని. ఆ, మీ మీ అనుభవాలన్నీ ఎంతో ఆ, ఉత్సాహాన్ని, ఆ, ఒక ఒక విశ్వాసాన్ని మాలో కలిగించాయి. శ్రీల ప్రభుపాదకి జై, శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై, అనంత కోటి వైష్ణవ బృందకి జై. మీకు అందరికీ పాద పద్మాలకు మా దండవత్ ప్రణామాలు ప్రభుజీ. చాలా హరే చక్కగా. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎన్ని గంటలకు మాతాజీ ఇది జూమ్ జాయిన్ అయ్యేది? 10:30కు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను లేట్ గా వచ్చిన మాతాజీ, క్షమించండి, తెలియక టైం. హరే కృష్ణ. ధన్యవాదాలు జాయిన్ అయినందుకు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, ఎంతో మంది ఉన్నారు ప్రభు, మీలాంటి శుద్ధ భక్తులందరూ ప్రచారం చేస్తున్నారు, బాధ్యతలు స్వీకరించారు కాబట్టి కృష్ణుడు ఎంత చక్కగా ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటున్నారని మీ అనుభవాలు చెప్పడం చాలా సంతోషం. హరే మా కృష్ణ. కోసం ప్రార్థన చేయండి మాతాజీ, మీరు ఇతర భక్తులు ప్రభుపాదకు కృష్ణునికి బాగా సేవ చేసేలాగా. మాకు అర్హత లేకపోయినా ఒక సేవగా స్వీకరిస్తున్నాం ప్రభుజీ. అందరూ పంచతత్వ మంత్రము హరే కృష్ణ మంత్రం 3 సార్లు చెప్పండి. జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే హరే హరే, హరే హరే రామ 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 హరే రామ 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 హరే హరే హరే. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అందరికి హరే ధన్యవాదాలు. కృష్ణ. హరే కృష్ణ అందరికీ ప్రభు. అందరికీ ధన్యవాద ప్రణామాలు. ప్రార్థన చేశారు నా కోసం. మీ పాదాలకు హృదయపూర్వక ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. మీరు ఎంతో చక్కగా ప్రచారం చేస్తున్నారు, భగవంతునిపై సంపూర్ణంగా ఆధారపడి. అటువంటి స్థితి మాకు రావాలని మా కోసం కూడా ప్రార్థన చేయండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. గొప్ప గొప్ప మహాత్ములు మన మధ్యనే ఉన్నారు, నా పక్కనే ఉన్నా నేను గుర్తించలేను మూర్ఖురాల్ని. హరే కృష్ణ. అందరు నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఈరోజు శ్లోకాలు చెప్తారా ప్రభుజీ? సతీష్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ప్రణామం. మాతాజీ నిన్న నిన్న ఏ శ్లోకం వరకు చెప్పారు మాతాజీ? నిన్న 2.5 శ్లోకాసా? 2. 11 వరకు అయిపోయింది ప్రభు. 11 వరకు అయింది. ఓకే ఓకే మాతాజీ. 4వ శ్లోకం అయింది మాతాజీ. 12 అయితే కూడా అయింది. మాతాజీ 12 12 నత్వేవాహం జాతి. మీరు చెప్పినట్టున్నారు కదా. ఓకే. ఇది కూడా చెప్పినారు 13వది కూడా. తేజస్మిన్ కూడా అయిపోయిందా? ఓకే మాతాజీ. 6 అయిపోయింది. వనమని వావత్తు పలకద్దు అని చెప్పారు కదా. ఓకే ఓకే. ఇప్పుడు ఇవి ఒకసారి ఎవరైనా నిన్న చెప్పని వాళ్ళు ఎవరైనా చెప్తారా మాతాజీ? ఇది భగవద్గీత. అచ్చా, నేను షేర్ చేస్తాను, ఒక్క నిమిషం మాతాజీ. అంతవరకు ఎవరైనా చెప్తారా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ. భగవద్గీత యథాతథం నుంచి 108 ముఖ్యమైన శ్లోకాలు చెప్పుకుంటున్నాము. ఎవరైనా ప్రయత్నించండి, ప్రభుజీ స్క్రీన్ షేర్ చేస్తారు శ్లోకాలు. ఆల్రెడీ నేర్చుకునే వాళ్ళు చెప్పండి. మీరందరు నేర్చుకున్నారు కదా కొందరు, ప్రభుజీ చెప్తుంటే. ఈశ్వరమ్మ మాతాజీ, నిన్న మీరు మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు, ఏదైనా శ్లోకం చెప్పాలనుకున్నారేమో చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్తారా మాతాజీ ఏదైనా శ్లోకం?
చెప్తాను మాతాజీ. నేను నేర్చుకున్న శ్లోకం చెప్తాను. చెప్పండి మా. నత్వే ఫస్ట్ నుంచి చెప్పాలా మాతాజీ? చెప్పండి. శ్రీమద్ భగవద్గీత యథాతథం 108 ముఖ్యమైన శ్లోకాలలో మొదటి అధ్యాయం మొదటి శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. సెకండ్ శ్లోకం చెప్పాలా మాతాజీ? చెప్పండి మా. శ్రీమద్ భగవద్గీత యథాతథం 108 ముఖ్యమైన శ్లోకాలలో రెండవ అధ్యాయం రెండవ శ్లోకం. శ్రీ భగవాన్ వాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. హరి బోల్. జ్యోతి మాతాజా చెప్పింది. అవును మాతాజీ. అవును హరి మాతాజీ. హరి బోల్ మా. చక్కగా నేర్చుకున్నారు. హరే కృష్ణ. హరే ధన్యవాదాలు. కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా? 3వ శ్లోకం 4వ శ్లోకం. సుప్రజా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవద్గీత యథాతథము 2వ అధ్యాయం 108 శ్లోకాలలో 3వ శ్లోకం. అధ్యాయం 2 గీతాసారం శ్లోకం 7. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాన్ త్వాం ప్రపన్నం. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాన్ త్వాం ప్రపన్నం. అనువాదము. లోభమనే దోషం కారణంగా నేనిప్పుడు నా ధర్మ విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయాను. నాకు ఏది ఉచితమో నిశ్చయంగా చెప్పమని ఈ స్థితిలో నేను అడుగుతున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతును. దయచేసి నాకు ఉపదేశం చేయవలసిందే. హరి బోల్. నెక్స్ట్ శ్లోకం. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. నేను చదవంటావా? చదవండి మా. శ్రీ భగవానువాచ అచోచ నైవ చోచత్వం ప్రజ్ఞావాన్ చ భాషసే గతాశు న గతాశుంచ నాను చోచంతి పండితః. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుతూనే నీవు దుఃఖింపదగని విషయంని గూర్చి దుఃఖించుచున్నావు. జీవించి ఉన్న వారిని గూర్చి గాని మరణించిన వారిని గూర్చి గాని పండితులైన వారు శోకింపరు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి ప్రభు. మాతాజీ ఇప్పుడు మాతాజీ మీరు ఒకసారి మళ్ళీ పారాయణం చేయండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. అచోచ నైవ చోచత్వం ప్రజ్ఞావాన్. నేను చెప్తాను, మీరు చెప్పండి మాతాజీ. చెప్పు. ఒక్కొక్క పదం చెప్తాను. అశోచ్యానన్వ. అచోచ్యానన్వ. అశో మాతాజీ. అశో అనండి. అశోక చెట్టు అంటాం కదా. అశో. అశోచ్యా. అశో కాదు మాతాజీ. అశోక్ అని పిలుస్తాం కదా. అశోచ నన్వ శోచస్త్వం శోచస్త్వం మీరు పలకగలరు మాతాజీ, మీకు వచ్చు, అందుకని చెప్తున్నా నేను. ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. అశోచ్య కాదు మాతాజీ. నన్వ
శోచస్త్వం. శోచత్వం. షో కాదు మాతాజీ, షో. శోచత్వం. శోచస్త్వం. శోచత్వం. శోచస్త్వం. శత్వం. స్త్వం. శత్వం. స్త్వం. అశోచ్యానన్వ శోచస్త్వం. మీరు అక్కడ స్క్రీన్ లో వస్తుంది కదా మాతాజీ, మీకు కనిపిస్తుందా? నాకు కనిపిస్తుంది ప్రభు. మీరు జస్ట్ అక్కడ చూసుకుంటూ మెల్లగా పారాయణం చేయండి మాతాజీ. అశోచ్యానన్వ శోచస్త్వం. సాకి తా ఉంది, వావత్తు కూడా ఉంది మాతాజీ. సా తా వా స్త్వం. అశోచ్యానన్వ శోచస్త్వం. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. అశోచ్యానైవ మాతాజీ, అశో అని చెప్పండి. అశోచ్యానైవ శోచత్వం. అశోచ్యానన్వ శోచస్త్వం. శోచత్వం. మీరు పర్లేదు మాతాజీ, మీరు తప్పు చెప్పినా మీరు పారాయణం చేసినా పర్లేదు, కానీ మీకు వస్తుంది. మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, లేకపోతే మీకు ఇదే అలవాటు అయిపోతుంది మాతాజీ. ఎట్లయినా ఇది చేయడానికి నేర్పించండి. ఒకవేళ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఉంటారంటే నేను మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తాను మీకు. అందరు వెళ్ళిపోయిన తర్వాత కూడా పర్లేదు. మీరు అశోచ్యానన్వ శోచస్త్వం. అశోచ్యానైవ శోచత్వం. మళ్ళీ షోకి చో అని పలుకుతున్నారు కదా, శోచస్త్వం అని పలకండి మాతాజీ. శోచత్వం. శోచస్త్వం. శోచత్వం. శోచస్త్వం. శోచత్వం. ప్రజ్ఞ వాదాంశ్చ. ఇక్కడేమో షా కూడా మనకి వినబడాలి, చా కూడా వినబడాలి మాతాజీ. వాదాంశ్చ. షా పలుకుతూ చా పలకాలి. వాదాంశ చ. వాదాంశ్చ. భాషసే. గతాసూన. గతాసూంశ్చ. నాను శోచంతి. పండితాః. దీర్ఘం ఉంది మాతాజీ, దీర్ఘం ఉంది. పండితాః. మీరు తర్వాత చేయండి మాతాజీ. వేరే వాళ్ళు ఏంటంటే మీరు జస్ట్ మ్యూట్ లో చేసుకోండి కొద్దిగా. షాకి షానే పలకండి. స తా వా అంటే స్త్వం. ప్రజ్ఞావాదాంశ్చ. ఇప్పుడు ఇది మీకు ఎక్కడైనా షా తర్వాత చా వచ్చినప్పుడు కంపల్సరీ చా అని పలకాలి మాతాజీ. యాక్చువల్ గా అది ఏమని పిలుస్తుందంటే, ఇప్పుడు మనము వైష్ణవ ప్రణామం చేస్తాం కదా, వాంఛా కల్ప తరుభ్యశ్చ, అది చానే పలుకుతున్నారు మీరు. తో వాంఛా కల్ప తరుభ్యశ్చ. షా వినబడాలి, మనకి చా కూడా వినబడాలి. కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వాంఛా కల్ప తరుభ్యశ్చ. షాకి చా. ఇది కొద్దిగా ప్రాక్టీస్ చేయండి మాతాజీ. అశోచ్యానన్వ శోచస్త్వం. ప్రజ్ఞావాదాంశ్చ భాససే. గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. ఓకేనా మాతాజీ? ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ. అందరికి ధన్యవాదాలు. ఒక 2 నిమిషాలు ఉంది ప్రభుజీ. ఎట్లా ప్రభుజీ? ఎవరైనా సేవలు లేని వారు కంటిన్యూ అయితే ప్రభుజీ చెప్తారు. ప్రభుజీ మీకు టైం ఉందే చెప్తారా? హరే కృష్ణ. నాకుంది మాతాజీ, టైం ఉంది మాతాజీ, చెప్తాను నేను. ఎవరైనా ఒక 5 minutes చేద్దాం రండి మాతాజీ. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే చెప్పనియండి మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చెప్పండి. హరే కృష్ణ. 12th మాతాజీ. ఇప్పుడు ఈ శ్లోకాలు ఎవరైనా చెప్తారా మాతాజీ? ఎవరో చెప్పడానికి ఎవరో ప్రయత్నించినట్టున్నారు. మేము ఆ మాతాజీతో నేను మాట్లాడేటప్పుడు. హరే కృష్ణ ప్రభుజీ. దండోదక. హరే కృష్ణ మాతాజీ. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏదియును లేదు. ముందు భవిష్యత్తునందు మనం ఎవ్వరము ఉండకపోము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సుబ్బయ్య ప్రభుజీ అన్మ్యూట్ చేసుకున్నారు ప్రభు మీరు.
అదే చదువుదాం అనుకున్నాను మాతాజీ. మాతాజీ స్టార్ట్ చేసేసరికి నేను ఆగిపోయాను. హరే కృష్ణ. చదవండి, పూర్తయింది కదా, చదవండి, చెప్పండి. అదే మాది అయిపోయింది కదా, అది స్క్రీన్ మీద ఉండేది చదివేశారు. పారాయణం చేయండి, ఇంకోటి పెడతారు ప్రభు. హరే కృష్ణ. 6వ చదవమంటారు మాతాజీ, 2వ అధ్యాయం 13. ప్రభుజీ. హరే కృష్ణ. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. భావము: దేహధారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యవ్వనమును, యవ్వనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుచుండునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడెప్పుడును మోహము నందరు. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరైనా చదవండి, పారాయణం చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామములు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద్ దండవత్ ప్రణామములు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. భగవద్గీత యథాతథము అధ్యాయము 2 14వ శ్లోకము. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యా సాంస్థితిక్షస్వ భారత. అనువాదము: కుంతిపుత్ర, సుఖదుఖముల తాత్కాలికములైనట్టి రాకయు కాలక్రమున వాటి పోకయు శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియ అనుభవం వలన కలుగుచుండును. ఎల్లరును కలత నొందగా వాటిని సహించుటను నేర్చుకొనవలెను. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. ఈ రెండో సెంటెన్స్ లో ఆగమాపాయినో నిత్యాహ అని చదవండి, పారాయణం చేయండి మాతాజీ. నిత్యాహ అన్నప్పుడు మీరు తాంస్థితిక్షస్వ భారత అంటున్నారు కదా, నిత్యాహ అయినప్పుడు అది తాంస్థితిక్షస్వ భారత అవుతుంది మాతాజీ. ఇక్కడ కింద అర్థాలలో ఇచ్చారు చూడండి మాతాజీ. ఓకే ప్రభుజీ. నిత్యాహ తర్వాత తానని చదవాలా ప్రభుజీ? తా చదవాలి. నేను ఒకసారి పారాయణం చేస్తాను మాతాజీ. భగవద్గీత యథాతథము 108 ముఖ్యమైన శ్లోకాలలో 7వ శ్లోకము, 2వ అధ్యాయము గీతాస్వారము 14వ శ్లోకము. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాంస్థితిక్షస్వ భారత. ఇక్కడ ఫస్ట్ లైన్ లో స్క్రీన్ మీద అది షో అని పడింది మాతాజీ, అది షీ యాక్చువల్ గా శీతోష్ణ సుఖ దుఃఖదాహ. అది అక్కడ కూడా దుఃఖదా దగ్గర నావత్తు లేదు, అక్కడ హా అది అక్కడ ప్రింట్ తప్పు పడింది మాతాజీ. ఓకే మాతాజీ. అది ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేయండి మాతాజీ, ఎవరైనా అంటే కరెక్షన్స్ కోసము. ప్రభుజీ అనిత్య వస్తుంది కదా ప్రభుజీ, అక్కడ ఆవాలి కాదు కదా, ఆ సైలెంట్ లో ఉంది. అంటే ఏమవుతుందంటే మాతాజీ, అక్కడ ఆగమాపాయినో అనిత్య అని చదవచ్చు, లేకపోతే ఆగమాపాయినో నిత్యాహ అని, అంటే అక్కడ దీర్ఘం కూడా తీయచ్చు మాతాజీ ఆ బదులు. అంటే మనము శ్లోకంలో కొన్ని దగ్గర ఆ పలకాల్సి వస్తుంది అనమాట, అప్పుడు పర్లేదు. లేదంటే మాత్రం ఇక్కడ ఎట్లా మీనింగ్స్ లో ఇచ్చారు చూడండి, అనిత్యాహ అని ఇచ్చారు, మీరు చెప్పినట్టు ఇచ్చారు. అది మన భక్తుల దీన్ని బట్టి ఉంటుంది మాతాజీ. ఆగమాపాయినో అనిత్యాహ అని చదివితే కరెక్టే, లేదంటే ఆగమాపాయినో నిత్యాహ అంటే అక్కడ దీర్ఘం ఇవ్వాలి. అక్కడ ఏదైతే ఎస్ సింబల్ వస్తుందో అక్షరం పక్కన ఎస్ అంటే ఆ అని అర్థం మాతాజీ, దీర్ఘం ఇవ్వాలి. దీర్ఘం ఇవ్వకపోతే కొన్ని దగ్గర ఆ అని కూడా పెట్టుకుంటాం. ఆగమాపాయినో నిత్యాహ తాంస్థితిక్షస్వ భారత అని మాతాజీ. ఎవరైనా ఇది ఒకవేళ అభ్యాసం చేయాలనుకుంటే చేయండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. శ్రీమద్ భగవద్గీత యథాతథం 108 ముఖ్యమైన శ్లోకాల్లో 7వ శ్లోకం, అధ్యాయం 2 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యాః తాంస్థితిక్షస్వ భారత. మాతాజీ అక్కడ సుఖ దుఃఖాహ
దుఃఖదాహ, ఓకే అక్కడ తప్పుపడింది ప్రింట్. దుఃఖదాహ, ఇక్కడేమో స్థా కాదు మాతాజీ, తాంస్తి తిక్షస్వ భారత. ఇది ఇప్పుడు ప్రభుజీ కూడా పెట్టారు ఇక్కడ. ఆగమాపాయినో అనిత్యాహ అని చదవమంటున్నారు, పారాయణం చేయమంటారు. అది కరెక్టే మాతాజీ, లేకపోతే దీర్ఘం తీయాలి. నిత్య నో నిత్యాహ, ఆగమాపాయినో నిత్యాహ అని లేయాలి, లేకపోతే ఆగమాపాయినో అనిత్యాహ తాంస్తి తిక్షస్వ భారత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను పారాయణం చేస్తాను. చేయండి మాతాజీ. హరే కృష్ణ. అధ్యాయం 2 గీతాసారం 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాన్ తిక్షస్వ భారత. అనువాదం చదవండి. కరెక్టేనా మా ప్రభుజీ? కరెక్ట్. అనువాదము. కుంతీపుత్ర, సుఖదుఖములు తాత్కాలికమైనవట్టి రాకియు, కాలక్రమున్న వాడి పోకియు శీత గ్రీష్మ కాలంలో రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభవం వలన కలుగుచున్నను. ఎల్లరూను కలతనొందక వాటిని సహించుటను నేర్చుకోవలెను. ఇంకెవరైనా చేస్తారా మాతాజీ? ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భగవద్గీత యథాతథము 108 ముఖ్యమైన శ్లోకాల్లో 7వది 2వ అధ్యాయం 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః ఆగమాపాయనో నిత్య తాంస్తి తిక్షస్వ భారత. మాతాజీ మొదటి లైన్ లో శీతోష్ణ సుఖ దుఃఖ దాహ, దా తర్వాత దా దీర్ఘం ఉంది ప్లస్ ఆహా వస్తుంది మాతాజీ. ఇక్కడేమో ఆగమాపాయినో అనిత్యాహ అని చదవమన్నారు, అని పారాయణం చేయమన్నారు ప్రభుజీ. సో మీరు ఆగమాపాయినో అనిత్యాహ, అక్కడ స్థా కాదు మాతాజీ, తాంస్తి తిక్షస్వ భారత. ఎందుకంటే నిత్యాహ అన్నప్పుడు ఈ స్థా ఏమో పక్కకి వెళ్ళిపోతుంది, తాకి హాగా మారిపోతుంది. అప్పుడు తాంస్తి తిక్షస్వ భారత. ఆగమాపాయినో అనిత్యాహ తాంస్తి తిక్షస్వ భారత. ఒకసారి మళ్ళీ చేయండి మాతాజీ పారాయణ. హరే కృష్ణ ప్రభుజీ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః దుఃఖదాః ఆగమాపాయనో అనిత్యాః ఆగమాపాయనో అనిత్యాః తాంస్తి తిక్షస్వ భారత. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు, పారాయణం చేశారు మాతాజీ. కుంతీపుత్ర, సుఖ దుఃఖముల తాత్కాలికములైనట్టి రాకయు, కాలక్రమమున వాటి పోకయు, శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భరత వంశీయుడా, అవి ఇంద్రియ అనుభవము వలన కలుగుచుండెను. ఎల్లరను కలతనొందక వాటిని సహించుటను నేర్చుకొనవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ఇంకెవరైనా ఈ శ్లోకం ప్రాక్టీస్ చేస్తారు? ధన్యవాదాలు మాతాజీ. ఈ శ్లోకం ఎవరైనా అభ్యాసం చేస్తారా మాతాజీ ప్రభుజీ? సరే, భగవద్గీత యథాతథము 108 ముఖ్యమైన శ్లోకాలలో 8వ శ్లోకము 2వ అధ్యాయము 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. అర్థాలు: అంతవంత నాశముతో కూడినవి, ఇమే దేహాః ఈ భౌతిక దేహములు, నిత్యస్య నిత్యమైనట్టి, ఉక్తాః చెప్పబడినవి, శరీరిణః దేహదారి యొక్క, అనాశినః ఎన్నడును నశింపని, అప్రమేయస్య అపరిమితుడు, తస్మాత్ అందుచేత, యుధ్యస్వ యుద్ధము చేయుము, భారత ఓ భరత వంశీయుడా. అర్థాలు మరొకసారి: అంతవంత నాశముతో కూడినవి, ఇమే దేహాః ఈ భౌతిక దేహములు, నిత్యస్య నిత్యమైనట్టి, ఉక్తాః చెప్పబడినవి, శరీరిణః దేహదారి యొక్క, అనాశినః ఎన్నడును నశింపని, అప్రమేయస్య అపరిమితుడు, తస్మాత్ అందుచేత, యుద్ధస్వ యుద్ధము చేయుము, భారత ఓ భరత వంశీయుడా. అనువాదము: నాశము లేనట్టి, అపారమైనట్టి, శాశ్వతమైనట్టి,
జీవాత్మ యొక్క భౌతిక దేహము తప్పక నశించే తీరును కనుక ఓ భరతవంశీయుడా నీవు యుద్ధము చేయము. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఎవరైనా పారాయణం చేస్తారా మాతాజీ, లేకుంటే రేపు కంటిన్యూ చేద్దాం? హరే కృష్ణ ప్రభు, నేను చెప్తాను చూడండి, తప్పు వేరే చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. అంతావంత ఇమే దేహో నిత్య స్తోక్త శరీరిణ అనాశినో ప్రమేయస్య తస్మాద్యుద్ధస్య భారత. మాతాజీ ఇక్కడ అంతవంత ఇమే దేహ చెప్పండి మాతాజీ. అంతవంత ఇమే దేహ, ఇమే దేహ దీర్ఘం దగ్గర దీర్ఘం పెట్టండి మాతాజీ, నేర్చుకో. అంతవంత ఇమే దేహ, అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణః. నిత్యాస్తోక్త శరీరిణ. నిత్యా లేదు మాతాజీ, నిత్యస్యోక్తా శరీరిణః. నిత్యస్తోక్త శరీరిణ. శరీరిణః శరీరిణ. అనాశినో అనాశినో అప్రమేయస్య అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ. యుద్ధస్వ. యుధ్య దాకి యావత్తు మాతాజీ, దాకి ఒత్తుంది, ఒత్తు తర్వాత యా ఉంది. యుధ్యస్వ యుద్ధస్వ భారత. భారత. హరే కృష్ణ ప్రభు. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణః. ఫస్ట్ లైన్ చెప్పండి మాతాజీ, కొద్దిగా చిన్నగా రాగం తీసుకొని చెప్పండి మాతాజీ. అంతావంత ఇమే దేహే. అక్కడ రాగం ఇవ్వద్దు మాతాజీ, అంతావంత వద్దు మాతాజీ. అయితే అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణః. మాతాజీ పారాయణం మీరు చేయండి చెప్పండి, మీ వెనకమడి పలుకుతాను ప్రభు. ఓకే మాతాజీ. అంతవంత ఇమే దేహ. అంతవంత ఇమే దేహ. మీరు ఇక్కడ మళ్ళా అంతవంత అనకండి, అంతవంత అంటే ఆపేసండి అక్కడ. అంతవంత 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 ఇమే దేహ ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణ. నిత్యసోక్త శరీరః. ఇనపరాల ప్రభు నీ వాయిస్. హరే కృష్ణ. ఇనపరాల ప్రభు. అదే ఇక్కడ నెట్ పోయింది. ఇది అంతవంత ఇమే దేహ. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణః. నిత్యస్తోక్త శరీరిణః. శరీరిణః శరీరిణః. అనాశినో 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 లేదు మాతాజీ, అనాశినో. అనాశినో అప్రమేయస్య అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. యస్వ భారత. యుధ్యస్వ ఇలా స్క్రీన్ మీద లేదు పోయింది. అవును, అది ఇక్కడ నెట్ పోయింది మాతాజీ, ఇక్కడ ఏదో రిపేర్ చేస్తున్నారు. ఒక్క నిమిషమా. యుధ్యస్వ అని చెప్పండి. యుధ్యస్వ భారత. భారత. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. చిన్నపిల్లలకి హరే కృష్ణ రాదు సరే. అట్లేం అనుకోద్దండి మాతాజీ, మేము కూడా అట్లా నేర్చుకుంటున్నాము. ఇంకా నేను నేర్చుకుంటున్నాను నేను కూడా. హరే కృష్ణ మాతాజీ. చాలా థ్యాంక్స్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, క్లాస్ రన్ చేస్తారా? క్లోజ్ అప్ ప్రభుజీ. చేయండి మాతాజీ, క్లోజ్ చేసేయండి మాతాజీ, చాలా టైం అయిపోయింది. చెప్తారా ప్రభు క్లోజింగ్ శ్లోకాస్? హరే కృష్ణ. చెప్తాను మాతాజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణీయం 8.13. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిత్తముత్తాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంది వాతాలయ వాస విష్ణోః. భగవద్గీత 11వ అధ్యాయము 43వ శ్లోకము. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమో అస్తి అభ్యధిక కుతోన్యో లోకత్రయే అపి అప్రతిమ ప్రభావా. 11వ అధ్యాయము 44వ శ్లోకము. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియ ప్రియాయార్హసి దేవ సోఢుం. ఈశోపనిషత్తు 18వ మంత్రము. అగ్నేనయా సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవా వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేణో భూయిష్టాం తే నమ భుక్తిం విధేమా. శ్రీమద్ భాగవతము 12వ స్కందము 13వ అధ్యాయము 1వ శ్లోకము 22వ శ్లోకము మరియు 23వ శ్లోకము. సూత ఉవాచ. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగ పదక్రమోపనిషదై గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదు సురాసురగణా దేవాయ తస్మై నమః. భవే భవే యథా భక్తిః పాదయోస్తవ జాయతే తథా కురుష్వ దేవేశ నాతః త్వం నో యతః ప్రభో. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం. శ్రీమద్ భాగవతం 5వ స్కందము 18వ అధ్యాయము 8వ శ్లోకము. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రణక వజ్రదంశ్రా కర్మాశయాన్ రంధయ రంధయ తమో గ్రస గ్రస ఓం స్వాహ అభయమభయమాత్మని భూయిష్టా. ఓం శ్రౌం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అనంత కోటి వైష్ణవ బృందకి జై. జై శ్రీల ప్రభుపాద్ కి జై జై. హరే కృష్ణ మహామంత్ర కి జై జై. శ్రీ చైతన్య మహాప్రభు కి జై. శ్రీల హరిదాస్ ఠాకూర్ కి జై. శ్రీమద్ భగవద్గీత భాగవత గ్రంథాలకి జై. జై శ్రీ శ్రీ నితాయ్ గౌర సుందర్ కి జై శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామములు. అందరూ హరే కృష్ణ మహామంత్రం జపించండి, సంతోషంగా ఉండండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ధన్యవాదాలు.